వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. హలో కిచెన్ మామ్ బ్లాగ్స్కి ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అయిన బిర్యానీ అయితే వీడియోలో చూపించేస్తాను. అలా మీరు టేస్ట్గా అయితే మనం కంప్లీట్గా చికెన్ మటన్ వీటితోనే కాకుండా వేరే విధంగా అయితే మనం నెక్స్ట్ లెవెల్లో అయితే మనం చేసుకొని ఉట్టి బిర్యానీని వేరే కర్రీస్ నాన్ అండ్ వెజ్ దేంట్లోకైనా కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే ఫస్ట్గా అయితే ఒక మంచిగా గిన్నె అయితే పెట్టేసుకొని అది వేడయ్యాక తగినంత ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు అనేది కూడా వేసేసుకోవాలి. అలాగే దాంతోపాటు మనం నెక్స్ట్ మరాఠీ మొగ్గ, అలాగే దాంతోపాటు కొన్ని 2-3 యాలకులు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి లవంగాలు కూడా మనకి చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్క మసాలా దినుసులు అనేవి వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు వేసుకోండి. రాతి పువ్వు, అలాగే కస్తూరి మేతి అనేది మనకి బిర్యానీ కానీ కర్రీస్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే షాజీరా కూడా. ఇప్పుడు ఒకసారి మన మసాలాలన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఎందుకంటే మసాలాలన్నీ కలిసి బాగా నూనెలో ఫ్రై అయితేనే అది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు అనేవి పొడుగ్గా చీల్చుకోండి. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు కాబట్టి. అలాగే కొన్ని ఆనియన్స్ అనేవి ముందుగానే మనం కొన్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ వేపుకొని పక్కన పెట్టుకుంటే బిర్యానీ మొత్తం అయిన తర్వాత అవి మనం పైన వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఏమి రుచి అనాల్సిందేనండి. కొద్దిసేపు అయితే మసాలాలన్నిటికీ మగ్గేదాకా కొంతసేపు తీస్తూ మూత వేస్తూ అయితే పెట్టుకోవడం వల్ల మసాలాలు అనేవి బాగా వేగడంతో పాటు బాగా మగ్గుతాయి అన్నమాట. సో అందుకని మీరు ఎక్కడ అడుగు మాడిపోకుండా అయితే కలుపుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రెష్గా చేసుకున్నది ప్రతి ఒక్కటి మన హెల్త్కి అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల ఫ్రెష్ టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇవన్నీ ముందు వేసిన వాటిలన్నిటికి బాగా పట్టే విధంగా అయితే మనం ఒకసారి అయితే కలిపేసుకుందాం. లేట్ ఎందుకు, చాలా వరకు అయితే నోరు ఊరుతూ ఉంటుంది. సో ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు కూడా ఇవి కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా అంటే చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి అలా మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము. ఎందుకంటే ముందు వేసిన వాటిలన్నిటిలో కూడా ఇది కూడా కలిసిపోతే మనకు అన్నీ కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయా అని మనం ఎత్తుక్కునే పనే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. మధ్యలో మూత వేస్తూ తీస్తూ కలుపుకుంటూ ఉండండి. మనకు కావాల్సిన బిర్యానీ మసాలా అయితే మొత్తం అయితే మగ్గిపోవడం అయితే జరిగింది. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి మసాలాలు అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దాకకైతే అంటుకోకుండా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా, మొత్తం అయితే మనకైతే కలిసిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం బిర్యానీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కేజీ బిర్యానీ తీసుకున్న మనం ఎంత మీరు అంటే కేజీ డబ్బాతో తీసుకుంటే కేజీ వాటర్ ఆ డబ్బాతో యాడ్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఎంత బిర్యానీ బియ్యం తీసుకుంటామో అంత వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఏమంటుంది అనుకుంటున్నారు గిన్నె బిర్యానీ రైస్. ఇప్పుడైతే గల్లుప్పు అయితే వేసేసాము. సో బిర్యానీ నా నోట్లోకి వేసి అని చెప్పేసి నీళ్ళు అయితే కుతకుతామంటూ ఉడికేస్తున్నాయి అన్నమాట. సో బిర్యానీ రైస్ వేయగానే దాంట్లో కలుపుకోవడానికి అయితే రెడీగా ఉంది. నేనైతే ఇప్పుడు 2-3 సార్లు అయితే చూసేసాను. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి దాని నోట్లోకి అయితే గిన్నెలోకి నేనైతే వేసేసాను. మన బాస్మతి రైస్ నేనైతే 1 kg అయితే బిర్యానీ అయితే మీకు చేసి చూపించాలనుకుంటున్నాను కాబట్టి టేస్టీ అయిన బిర్యానీ ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా అయితే కలుపుకోండి. ఎందుకంటే మనం బిర్యానీ అనేది కొంచెం నానబెట్టాం కాబట్టి అది బాగా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి కాబట్టి పొడిపళ్ళాడుతూ పొడుగ్గా కాబట్టి స్లోగా కలుపుకొని ఒక 2 నిమిషాలు తీసేస్తే చూసుకోండి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయితే మీ ఇంట్లోనే చాలామంది కలిసి హ్యాపీగా తినచ్చు. కాబట్టి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. హలో కిచెన్ మామ్ బ్లాగ్కి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చూపించింది, కర్రీ అయితే చూపించలేదు అనుకుంటున్నారా? వస్తున్న వీడియో లెంత్ అవుతుందని మీకు బోర్ కొట్టుకుని ఉండేదానికి
మీకు కర్రీ ఆహా అనిపించేలాగా ఈ వీడియోలో అయితే తెలిసేసుకోండి. మన బిర్యానీ కాంబినేషన్ అనమాట. సూపర్ గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్ అయితే కుమ్మేస్తుంది. మనమైతే కొంచెం అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకోవడం జరిగింది. సో టేస్ట్ రావాలి కదా మరి, కాబట్టి సిమ్లో పెట్టుకొని అంత హైలో కాకుండా అంత సిమ్లో కాకుండా అయితే పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే వంట చేసేస్తున్నా. ఇంకా మీరెందుకు ఆలస్యం చేస్తున్నారో, నేను కూడా వంట చేయడానికి రెడీ అయిపోయింది. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేయండి. ఈ పచ్చిమిర్చి తింటున్నప్పుడు చాలా మంటగా అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే 5-6 టేబుల్ స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. ఎందుకంటే మనకి చాలా గ్రేవీగా అంటే మసాలాలు మాత్రం అదే రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్, ఎందుకంటే రెస్టారెంట్కి కొంతమంది వెళ్ళగలుగుతారు, కొంతమంది వెళ్ళలేదు. కాబట్టి మన ఇంట్లో మనం చేసుకోలేమా అన్న ఫీలింగ్తో నేను మసాలా అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ టేస్ట్లో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది కర్రీ మాత్రం. సో మసాలాలు మొత్తాన్ని నేను ఒకసారి ఆయిల్ మొత్తం కలిసే విధంగా అయితే నేను కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. బోన్ అయినా పర్వాలేదు, బోన్లెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ తగ్గేదే లేదు కాబట్టి. సో చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్లో ఎక్కువ కొంచెం కొవ్వు అయితే ఉంది. మనం తీసుకున్న ఆయిల్ కంటే కాస్త కూర అయిపోయిన తర్వాత ఎక్కువ ఆయిల్ అయితే నాకు కనిపిస్తుంది కాబట్టి. సో మీరు కూడా కొంచెం ఆయిల్ అంటే కొవ్వు లేని కర్రీ అయితే తీసుకోండి కూరని. సో చూస్తున్నారు కదా, మొత్తం మనం మసాలాలనే ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే మనం చికెన్ అంతటిని బాయిల్ చేసేసాము. చూస్తున్నారు కదా, మొత్తం ముక్క అయితే ఉడికిపోయింది. అందులో ఉన్న వాటర్ కూడా సపరేట్ అయిపోవడం అయితే జరిగింది. సో మన కూర టేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చి మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎందుకంటే టేస్ట్లో మనం ఇక్కడ తగ్గేది లేదు కాబట్టి. సో నేను 2-3 టేబుల్ స్పూన్లు వేసాను. అలాగే గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, అలాగే ఇందులో కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని గల్లుప్పు అయితే వేసుకొని టేస్ట్ అమోఘంగా ఉంటుంది సాల్ట్ కంటే, ఎందుకంటే హెల్త్కి కూడా చాలా వరకు గల్లుప్పు. ఇంక ఇవన్నీ వేసినాక మనం ఆగుతామా, మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని మన చికెన్కి అయితే మొత్తం పట్టించేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందండి. మీకు ఇంకేం చెప్పగలను, వండుతున్న నాకే నోరు ఆగట్లేదంటే, చూస్తున్నా మీకు నోట్లో నీళ్ళు రావట్లేదంటే నేనైతే అస్సలు నమ్మను. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మనం మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మసాలాలైనా ఇలా కర్రీలో మొత్తం వేసిన చెప్పాను కదా, మన చికెన్కి అయితే కాస్త కొవ్వు కూడా ఉంది. మన ఆయిల్ ఈ 2 వేయడం వల్ల కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఏంటంటే చికెన్ కర్రీకి ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది. నేను చేసే ఈ కర్రీకి అయితే ఆయిల్ ఉండడం చాలా బెస్ట్. ఇప్పుడైతే ముందుగా అయితే నేను పెరుగుని బాగా అయితే డిప్ చేసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు యాడ్ చేసి మొత్తం అయితే కలుపుతున్నాను. మళ్ళీ ఒకసారి అయితే మనం మూత వేసుకొని మధ్య మధ్యలో చెప్పాను కదా, తీస్తూ కలుపుతూ ఉండండి. మీరు పొయ్యి దగ్గరే ఉండండి. సో మొత్తం అయితే కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం అయితే మన కర్రీ చికెన్కి అయితే పట్టేసింది. మనం 4-3 సరే హ్యాపీగా తృప్తిగా అయితే తినొచ్చండి కర్రీని. ఎందుకంటే రెస్టారెంట్లోకి వెళ్ళి గ్రేవీ కొంచెం వేయించి కర్రీ తక్కువ వేయించి ఇదంతా మనకి ఎందుకండి. పెరుగునైతే యాడ్ చేసేసుకున్నాం మనం. మీకు ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగునైతే యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీకి, అలాగే గ్రేవీలో తినడానికైనా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే మనం మూత వేసుకొని కలుపుకొని తీసుకుందామండి. సో ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము కూడా ఏది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి మేము వేసేది మీకు తెలియాలి ఇంగ్రీడియంట్స్ అనేది. సో ఈ టేస్టీ అనే రెస్టారెంట్ కర్రీని చేసుకొని, ఇది ఏంటంటే అండి టమాటో, అలాగే గసగసాలు, నువ్వులు, జీడిపప్పు కలిపిన పేస్ట్ అండి. ఇదే మన కూరలో తగ్గేదేలే అంటూ టేస్ట్ని పెంచేదనమాట.
చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా గ్రేవీ కానీ అందులో ఉన్న మనకి ఆయిల్ కానీ, ఎందుకంటే చికెన్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. మరి అంత ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా అంత బాగోదు. మీడియంలో ఉంటే టేస్ట్కి తగ్గట్టే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొంతసేపు అయితే మనం మగ్గనిచ్చేసామంటే కూర మొత్తం చూస్తున్నారు కదా, ఫస్ట్లో చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు కాస్త థిక్గా అయితే అయిపోయింది. మీకు తగినంత వరకు అయితే తీసుకోండి, లేదంటే వాటర్ యాడ్ చేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే మా బ్రదర్ని అడిగాను, చూపించాను కర్రీ ఎలా ఉంచేద్దామని. ఇప్పుడు లాస్ట్గా అయితే ఒక టేబుల్ స్పూన్ ఇంట్లోనే నేను తయారు చేసుకున్న ధనియా పౌడర్ అయితే వేసాను. ఫస్ట్లో అయితే కొంచెం నేను ధనియా పౌడర్ అనుకున్నా, కాదు. ఇంకా లాస్ట్కి అయితే పుదీనా అలాగే కొత్తిమీర కరివేపాకుతో అయితే మన కర్రీకి ఇంకా వేరే లెవెల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అలాగే మర్చిపోయాను, మీరు ఎవరి ఫ్యాన్ కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఎక్కువ నేను ఈ వీడియోలో అల్లు అర్జున్ అయితే ఇమిటేట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మొత్తం అయితే మన చికెన్ కర్రీ బిర్యానీకి తగ్గట్టు ఉంటుంది. రెండు కలిపి ఒక్కసారి వీడియో పెడతాను, లేదంటే సపరేట్ కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా చూసేయండి. సో మనకైతే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన బిర్యానీకి తగ్గట్టు కాదు, వేరే బిర్యానీలు ఏం చేసుకున్నా మీరు చేసుకోండి. కొంచెం అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మా బ్రదర్ కాస్త టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకొని చెప్పాడు. ఆ టేస్ట్ ఇంకా త్రిబుల్ అయితే పెరిగిపోయింది. మేమైతే గిన్నెలు మొత్తం ఖాళీ చేసాం. మన టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మనం నీట్గా అయితే డెకరేషన్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, మేమైతే ఏం మాట్లాడుకోవడం లేవు. టేస్ట్ మా అమ్మ అయితే ఏం చెప్పాలో కూడా తెలియక ముందే చెప్పేసింది. నేనైతే తినేసి నాది చెప్పుకోవడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే నేను చెప్పిన దానికంటే మీరే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.